సతీష్ అయ్య గారికి షోలో నా పేరు కృపామణి, మరి నా భర్త మాణిక్యాలరావు, ఇది మచిలీపట్నము. ఆ, మేము కల్వ టెంపుల్ గుడివాడలో మొదలుపెట్టిన కాడి నుంచి మేము వస్తున్నాము. మరి ఈ వయసులో నడవలేకపోతున్నాం అయ్యా, మరి మాకు బండి అనగానే దేవుడు మాకు ప్రార్థన చేయగానే మాకు బండి ఇచ్చాడు. బండి ఇచ్చిన 3 నెలలకి నా భర్త మరి విజయవాడ వెళ్తున్నాడు. విజయవాడ వెళ్తుంటే మధ్యలో ఒక అతను కనపడి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను విజయవాడ వెళ్తున్నానంటే నన్ను కూడా ఎక్కించుకున్నాడు. నాకు దేవుడు బండి లేదు ప్రభు, గుడివాడ కల్వరి టెంపుల్కి వెళ్ళాలనుకునేసి ఆయన అడిగితే ప్రార్థనలో పెట్టగా మన గుడివాడ టెంపుల్ పాస్టర్లు అందరూ ప్రార్థన చేయబట్టి నాకు దేవుడు బండి బహుమానంగా ఇచ్చాడు. నేను విజయవాడ వెళ్తుండగా మా చెల్లి గారింటికి, అయ్యా అక్కడ దాకా వస్తానంటే ఎక్కమన్నాను. మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తీసుకుందామని బండి ఆపి ట్యాబ్లెట్ కోసం వెళ్ళాను. ట్యాబ్లెట్ తీసుకుని వచ్చే లోపే అతను బండి వేసుకుని వెళ్ళిపోయాడు. ఈయన రావలేదు ఏంటని నేను 3 వరకు ప్రార్థనలోనే ప్రార్థనలో ఉన్న తర్వాత, ఏంటి ప్రభా ఇంకా ఈయన రాలేదు అని ప్రార్థన చేసుకుని పడుకునేటప్పటికి ఈలోగా 3కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి, అమ్మాయి మన బండి ఎవడు వేసుకెళ్ళిపోయారు అని అన్నాడు. ఇక నాకు కోపం అయితే రాలేదు, బాధ అయితే కలగలేదు, కానీ ఒకే ఒక మాట చెప్పా, ప్రభా అది దేవుడిచ్చిన వాహనం, ఆ బండిని ఎవరు ఏమి చేయకూడదు, తీసుకెళ్ళిన ఆయన్ని క్షమించి నా బండి ఎలా వేసుకెళ్ళాడు అలా ఇచ్చేటట్టు మీరు సహాయం చేయండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుని పడుకున్నాను. బండి పోయిందని కల్వ టెంపుల్కి ఫోన్ చేసినప్పుడు మరి వారు ప్రార్థన చేసిన వెంటనే మాకు విజయవాడ నుంచి ఒక అమ్మాయి మరి ఫోన్ చేసింది, ఏమండి మీ పేరు ఇదేనా, మరి బండి పోయింది మీది, 3 రోజుల నుంచి బండి పలానా విజయవాడ తాడిగడప హోటల్ సందులో ఉంది, 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను మీరు ఫోన్ ఎత్తట్లేదు, మీరు అక్కడికి వచ్చి మీ బండిని మీరు తీసుకెళ్ళండి అని ఒక ఆవిడ ఫోన్ చేసింది. వెళ్ళి చూసాము. వెళ్ళి చూసిన తర్వాత మా బండి మాకు దొరికింది. బండి తీసుకుని దేవుడు గొప్ప కార్యం చేశాడని కల్వర స్వరాన్ని స్పాన్సర్ చేసాము. మరి పోయిన బండి దొరికింది కాబట్టి మీరు కూడా ఏది పోయినా ఏం చేసినా కానీ మనం ప్రార్థన ద్వారా జయించాలి కామని మరి గుడివాడ కల్వర్ టెంపుల్ వాళ్ళు మరి మా గురించి భారంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా బండిని మాకు ఇచ్చాడు. బండి దొరికిన సంతోషంతో మేము క్రమం తప్పుకోకుండా ప్రతి ఆదివారమును గుడివాడ కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. మరి సతీష్ అయ్య గారికి నిండు వందనాలు. మరి దేవునికే మహిమ కలుగును గాక. షలోమ్.